కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లోని నూజివీడు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రమాదంలో పడింది. భారీ వాహనాలు వెళ్లే సమయాల్లో కేబుల్ బ్రిడ్జి తరహాలో ఊయల మాదిరిగా చిన్నగా ఊగింది. బ్రిడ్జి ప్రైవేషన్కు గుర్తిండడం భయాందోళనకు గురి చేస్తుంది. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వినియోగంలోకి వచ్చి సుమారు 18 సంవత్సరాలవుతోంది. బ్రిడ్జిపై పలు చోట్ల రంధ్రాలు పడడంతో అధికారులు పలుమార్లు మరమ్మతులు చేశారు. రంధ్రాలు పూడ్చి పెచ్చులూడిన చోట్ల సిమెంటు వేసి సరిచేశారు. అయితే పలుచోట్ల ప్రమాదవశాత్తు వాహనాలు ఢీకొనడంతో దెబ్బతినింది. కొన్ని చోట్ల బీటలు వారింది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి క్రిందికి దిగడానికి నిర్మించిన మెట్లు కూలిపోయాయి. మెట్ల స్లాబు పెచ్చులు ఊడిపడ్డాయి. మెట్ల పరిస్థితి ఇలా ఉంటే బ్రిడ్జిపై ఉన్న విద్యుత్ లైట్లు వెలగకపోవడంతో చీకట్లో బ్రిడ్జిపై ప్రయాణించాలంటే ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. కల్లూరు మచిలీపట్నం ప్రధాన రహదారిపై ఉన్న ఈ బ్రిడ్జిపై భారీ వాహనాలు వెళ్తున్న సమయంలో కేబుల్ బ్రిడ్జి మాదిరిగా స్వల్పంగా ఊగుతోంది. విద్యుత్ లైట్లు వెలగకపోవడంతో కొన్ని సందర్భాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో బ్రిడ్జి దెబ్బతింటూ మరింత ప్రమాదంలో పడింది. మా మీద కొంచెం దయచేసి చేసి పెడితే ఇల్లే ప్రయాణికులు కానీ మాకు కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని కోరుకుంటున్నామండి. పైగా బ్రిడ్జి మీద లైట్లు వెలగట్లేదండి. ఫస్ట్లో ప్రభుత్వం వచ్చినప్పుడు 1 వారం రోజులు వెలిగించినారు. వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు మా ఓట్ల కోసం వచ్చి అడిగితే మీకు ఎందుకు లైట్లు వేపిస్తా ఉన్నారు అలా గెలిచిన తర్వాత 1 వారం 10 రోజులు వెలిగింది. మళ్ళీ అక్కడి నుంచి తీసా ఏంటని నాయకులను అడిగితే దాని కరెంటు బిల్లు సమస్య మాకు అది ఆ జిల్లాకి ఈ జిల్లా కాకుండా ఉండిపోయింది అని ఎవరికాళ్ళు ఏ షాపుకి చెప్తున్నారు. లైట్లు వెలిగించే మార్గం కూడా ఎవరు చేయలేదు. దానివల్ల ఏమన్నా మా ఆలోచన ఏంటంటే ఇక్కడ స్థానికులు డబ్బులు కరెంటు బిల్లు కడితే తలా పంచాయతీ ఆ పంచాయతీ పని కలిపి ఖర్చు పెట్టి లైట్లు వేసే మార్గం చూడాలి. కానీ అది మాది కాదు మీది కాదని మొత్తం పడిపోయిందండి పైపు. కొంతమంది దొంగలు వచ్చి వైర్లు కొట్టుకెళ్ళిపోతున్నారు. పరిస్థితి మరి దారుణంగా ఉంది. కటికి చీకటి బిడ్జిపోయింది, ఏం కనపడలేదు. విద్యుత్ లైట్లు వెలగకపోవడంతో వాటికి ఉన్న కేబుల్ వైర్లను దుండగులు దొంగిలించుకుపోయారు. విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లు దొంగతనానికి గురికావడంతో లైట్లకు వైర్లు జాయింట్ వేసి వదిలేశారు. జాయింట్లు బయటకు కనిపించడంతో ఫుట్పాత్పై నడిచేవారు విద్యుత్ షాక్కు గురయ్యే ప్రమాదం నెలకొంది. బ్రిడ్జిపై పాడైపోయి కూలిపోయేందుకు సిద్ధమవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం వీధి దీపాలైనా మరమ్మతులు చేయించాలని అధికారులను కోరుతున్నప్పటికీ ప్రయోజనం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని కాలేజీలు ఉన్నాయి. స్థానికులు చాలా మంది ప్రైవేట్ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీ కానీ స్టూడెంట్స్ కానీ చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు. వీళ్ళు వచ్చి వెళ్ళినప్పుడల్లా కొద్దిగా మెట్లు బాగోపోవడం మూలంగా దిగి వెళ్ళడానికి రాకపోకలకి కొద్దిగా ఇబ్బంది పడుతుందండి. ఇక్కడ బస్సులు ఆటోకి వెళ్ళి ఇతర ప్రయాణికులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే పొలం పనులకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏ మెట్ల మీద ఎక్కి వెళ్ళాలి. ఆ కొద్దిగా మెట్లు కానీ ఆ స్థానిక ఈ కానీ బాగు చేస్తే ఆనందపడతాం జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకవైపు ఏలూరు జిల్లాలోని పెద్దపాడు మండలం ఏపూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా మరోవైపు కృష్ణా జిల్లా బాపులపాడు పంచాయతీలో ఉంది. దీంతో 2 జిల్లాల అధికారులు ఈ బ్రిడ్జి పాలనకు సంబంధించిన విషయాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి కూలక ముందే మరమ్మతులు జరిపించాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.